శ్రీ మహాభారతం 5వ భాగం. వ్యాసుడు సిద్ధివినాయకుణ్ణి ప్రార్థించుట. కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కాని దీనిని గ్రంథస్థం చేసి లోకల్లో చదివించడం ఎలా, ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాసమహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి, ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదరా, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామీ అని అడిగారు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలు లేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులగా, దేవా, నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మమంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదంతసారమన్నారు. నీతికోవిదులు నీతిశాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, నతిహసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపోయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధానచిత్తులై వినినవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. పద్యం. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎచట గీతాపారాయణము జరుగుచుండునో అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శ్వర్తులగు నారద, ఉద్ధవాదురు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.